రెండు పులులు 4 జిల్లాల ప్రజలను వణికిస్తున్నాయి. రోజుకో చోట కనిపిస్తూ కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. పశువులు మేకలపై దాడి చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా అదుగో పులి అన్నట్టుగా పరిస్థితి మారింది. కొన్ని రోజులుగా నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాలో రెండు పులులు హల్చల్ చేస్తున్నాయి. నిర్మల్, ఆదిలాబాద్ వైపు ఒక పులి, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల అడవుల్లో మరో పులి సంచరిస్తుంది. ప్రజలకు కంటి మీద కొనికి లేకుండా చేస్తున్నాయి. దీంతో 4 జిల్లాల ప్రజలను పెద్ద పులుల భయం వెంటాడుతుంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో నిర్మల్ ఘాట్ రోడ్డుపై పెద్ద పులి కనిపించింది. జాతీయ రహదారిపై దాన్ని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్డు దాటుతున్న పెద్ద పులి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రెండు వారాలుగా నిర్మల్ జిల్లా కుంటాల, కుబీర్, సారంగపూర్, దిలావర్పూర్, నర్సాపూర్ మండలాల్లో పులి సంచరిస్తోంది. పశువులపై దాడి చేసింది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర అభయారణ్యం నుంచి వచ్చిన ఈ పులి రోజుకో గ్రామంలో కనిపిస్తుంది. ప్రస్తుతం మామడ అటవీ ప్రాంతంలో తిష్టవేసింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మామడుకు దగ్గరలోనే కవ్వాల అభయారణ్యం ఉంది. పులి అటువైపు వెళ్లాలని అటవీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రూటు మార్చుకుని తిరిగి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించే అవకాశం కూడా ఉంది. ఎప్పుడు ఎట్నుంచి వచ్చి దాడి చేస్తుందో అంటూ ప్రజలు వణికిపోతున్నారు. అటవీ శాఖ సిబ్బంది పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరో పులి మంచిర్యాల జిల్లా కాసిపేట పరిసర గ్రామాల్లో సంచరిస్తోంది. పెద్ద ధర్మారం సమీపంలో స్థానికులకు కనిపించింది. పులి అడుగులను అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే రైతులు, కూలీలు భయపడుతున్నారు. మహారాష్ట్రలోని తాడోబా అభయారణ్యం నుంచి కొమరంభీం జిల్లాలోకి పులి వచ్చింది. వారం రోజుల పాటు తిరణ్యాని ప్రాంతంలో హల్చల్ చేసింది. తిరణ్యాని అటవీ ప్రాంతం మీదుగా మంచిర్యాల జిల్లాలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని ప్రజలను హెచ్చరించారు. పులి జాడ తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. మా కుక్క దగ్గరికి ఒక పులి వచ్చింది. దాని చూసి భయపడి వెనకకే మరింది. 8:30 అయింది ఈ రోజు మార్నింగ్. నేను చూసిన దాన్ని, నన్ను చూడలేదు. నాకు గుడిసి అడ్డం ఉండే ఒకటి. నేను భయపడి కీకలు వేసుకుంటే ఊరికి వచ్చిన మా మామయ్య దగ్గరికి, ఇంటికి వచ్చేసిన. మళ్ళీ తర్వాత అధికారులు పులిని పట్టుకొని ఇట్లా రక్షించాలి. నా పేరు పోసెట్టు సార్. అయితే మా అన్న బిడ్డనే తోటలకు కోతుల బాధకని కాలు పోయింది. కాలు పోయేదాకంటే కుక్క గుడిసుంది, ఆ గుడిసె కట్టేసిండ్రు. కట్టేస్తే కుక్క బాగా మొత్తుకుంటుంది, ఎప్పుడు మొత్తుకోదు. అయితే ఎందుకు మొత్తుకుంటుంది ఇంతగాని మా అన్న బిడ్డ ఏం చేసింది, కొంచెం దగ్గర జరిగి చూసింది. చూసేదాకంటే ఇంత ఉన్నట. ఆమెకు సంకలం అంటున్నదట. అయితే ఏంది ఇది మొత్తం సారలు ఉన్నదని పత్తులకని పులి అనుకుంటా ఊరికొచ్చేసింది. లేకపోతే ఆమె ఆ కుక్క లేకుంటే ఆ పిల్ల మీద వాడు ఆమె లొల్లి పెట్టుట్లా జరిగిపోయింది. ఫారెస్ట్ లో కూడా చూసిండ్రు కానీ అడుగులు కనిపిస్తలేవు, మొత్తం గడ్డే ఉన్నది సార్. సార్ అది పులిని పట్టుకోవాలి, అంత జంగల్ పొంటి మొత్తం జంగలే ఉన్నది. మాకు తోటలో భయం అవుతున్నది. ఆ ఫారెస్ట్ లో ఎట్లన్నా వేసి పట్టుకొని మాకు పులిని పట్టుకోవాలని కోరుతున్నాం సార్ మేము.
బెల్లంపల్లి రేంజ్ పరిధిలోని ముత్యంపల్లి బీట్లో గత వారం రోజుల నుంచి వెళ్ళి పులి సంచారం ఉంది. అది మగపులిగా గుర్తించినాము. అది మనకు లక్షడిపేట మేడారం నుంచి మనకు రావడం జరిగింది. అయితే ఈ మన బీట్ పరిధిలోని పెద్ద ధర్మారము మరియు గురువాపూర్ ఈ 2 విలేజెస్ కి అలర్ట్ చేస్తున్నాం. వాటి శివార్లో అడుగులు కనబడ్డాయి కనుక విలేజర్స్ అందరినీ కూడా రాత్రిపూట ఎట్లా బయటికి రావద్దని కోరుకుంటున్నాము. అట్లాగే ఈ కరెంట్ లైన్లు కానీ ఏవి కూడా పెట్టకుండా ఉన్నామని చెప్తున్నాము. దానిలో భాగంగా పొద్దున సాయంత్రం అవేర్నెస్ మీటింగ్స్ కూడా పెడుతున్నాము. మేము కూడా రెగ్యులర్ గా పాదముద్రలు పట్టుకొని అడవంతా కూడా గాలిస్తున్నాము. ఎలాంటి హాని జరగకూడదని, అలాగే విలన్స్ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. రైట్. ఇక పులుల సంచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. యామిని, ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో సంచరిస్తున్న పులి మామడ అటవీ ప్రాంతం మీదుగా ఖానాపూర్ కడెం మీదుగా కవ్వాల్ పై వెళ్తున్నట్టు అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కవ్వాల్ టైగర్ జోన్ లోకి వెళ్తే పులి సేఫే అని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం పులి కదలికలు అనుమానంగా ఉన్నాయి. ఖానాపూర్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా తిరిగి నేరేడుకొండ నుంచి ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశిస్తున్నారు అన్నది కూడా ఫారెస్ట్ అధికారులు గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటవీ శాఖ బృందాలు మొత్తం మానిటరింగ్ చేస్తా ఉన్నాయి. పులి కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోకి వెళ్లారనే భావిస్తున్నాయి. ఎందుకంటే కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఇప్పటికీ పులులు లేవు, పులుల సంచారం లేదు. కోర్ ఏరియాలో పులులు లేకపోవడంతో అటవీ శాఖ అధికారులు హైరాణ చెందుతున్నారు. ఈ పులి కనుక టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోకి ప్రవేశిస్తే ఒక పులి వచ్చినట్టు అని భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో మంచిర్యాల జిల్లాకు సంబంధించిన పులి కాశీపేట తేయాని ప్రాంతాల్లో సంచరిస్తోంది, స్థానికులను అలర్టిస్తుంది. మొత్తం మీద కూడా ఈ 2 పులులు 4 జిల్లాల ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. యామిని. రైట్. థ్యాంక్ యూ మాంతయ్య.